ఎవరు దళిత క్రిస్టియను? ఎవరిని దళిత క్రిస్టియన్స్ అనాలి? అసలు ఈ పదానికి ఉన్న అర్థం ఏంటి? నేను నిన్న గూడా మన ఛానెల్‌లో వీడియో చేశా. ఈ దళిత క్రిస్టియన్ అనే పదం హిందువుల్లో ఉన్నటువంటి దళితుల హక్కులు, రిజర్వేషన్‌లు లాక్కోవటం కోసం క్రియేట్ చేయబడ్డ పదం. కాబట్టి ఈరోజు మళ్ళీ మాట్లాడుతున్నాను. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందిలోకి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని చెప్పే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఈ చర్చ అవసరం. ఎవరు దళిత క్రిస్టియను? దళిత క్రిస్టియన్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు దళితులు క్రిస్టియానిటీలోకి మారితే దళిత క్రిస్టియన్స్ అయిపోతారా? వాళ్ళని దళిత క్రిస్టియన్‌లు అంటారా? మరి రెడ్డీలు క్రిస్టియానిటీలోకి మారితే రెడ్డి క్రిస్టియన్ అంటారా? కమ్మలు క్రిస్టియానిటీలో మారితే కమ్మ క్రిస్టియన్ అంటారా? బీసీలు ఇంకెవరో బీసీ క్యాస్టులు గౌడో లేకపోతే యాదవో వీళ్ళు క్రిస్టియానిటీలో మారితే క్రిస్టియానిటీ యాదవ్ లేదో గౌడ క్రిస్టియను అంటారా? అసలు క్రిస్టియానిటీలో కులం ఉందా? వాళ్ళు చెప్పటమేమో మా మతంలో కులం లేదని చెప్పుకుంటారు. క్రిస్టియానిటీని ఫాలో అవుతున్న దేశాల్లో కూడా కులాలు లెవ్వనే క్రిస్టియానిటీ చెప్పుకుంటా ఉంటది. సరే క్రిస్టియానిటీలో 2 వర్గాలున్నాయి. అది పక్కన పెట్టేస్తే మాకైతే కులం లేదని వాళ్ళు చెప్పుకుంటా ఉంటారు. వాళ్ళు చెప్పుకుంటారు. ఇస్లాం గూడా చెప్పుకుంటది మాకు కులం లేదని. కానీ మరి కులం లేనప్పుడు ఈ దళిత క్రిస్టియన్ అనే పదాన్ని పుట్టించడం ఏంటి? ఒక్కసారి ఏ కులమోడైనా సరే హిందూ మతంలో కులం ఉంది. హిందూ మతంలో ఏ కులమోళ్ళైనా సరే క్రిస్టియానిటీలోకి మారిన తర్వాత క్రిస్టియన్. ఇస్లాంలోకి మారిన తర్వాత అతను ఇస్లాం. అంతేగాని ఇక్కడున్న కులం ఆ మతంలోకి పోయిన తర్వాత కూడా క్యారీ అవుద్దా? హిందూ మతంలో కులం ఉంది. కులం వద్దనుకోని, ఈ మతం వద్దనుకోని అతను వేరే మతంలోకి జాయిన్ అయిన తర్వాత అతను వేరే మతస్థుడిగా. ఆ మతంలో కులం ఉంటే అతనికి అప్లై అయ్యిద్ది. కులం లేకపోతే అప్లై గాదు. అంతేగాని హిందూ మతంలో ఉన్న కులాన్ని అక్కడ గూడా పిలిపించుకోవడం ఏంది? ఇదంతా దేనికోసం? క్రిస్టియానిటీలోకి మారినా సరే వాళ్ళకున్నటువంటి దళిత రిజర్వేషన్ ఏదైతే ఉంటదో అది ఉండాల్సిందే. అంటే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు హక్కులున్నాయి గదా! అవి కూడా మాకు అప్లై కావాల్సిందే. మతం మారినా సరే మాకు అప్లై కావాల్సిందే అనేది దానికోసం ఇప్పుడు ఈ పదాన్ని క్రియేట్ జేశారు. దళిత క్రిస్టియన్ అనే పదాన్ని క్రియేట్ జేసింది దానికోసం. కానీ అవి కేవలం హిందూ మతంలో ఉన్న దళితులకి మాత్రమే చెందాల్సినవి. హిందూ మతంలో ఉన్న గిరిజనులకు మాత్రమే చెందాల్సినవి. ఎందుకంటే వాటిని ఎందుకు అంబేద్కర్ ప్రపోజ్ జేశాడు? అంబేద్కర్ వాటిని ప్రతిపాదించడం వెనకాల ఉన్న ఉద్దేశ్యం ఏంటి? హిందూ మతంలో కులం ఉంది. కులం ఆధారంగా తరతరాలుగా వివక్ష ఉంది. కుల వివక్ష జరిగింది. జరిగింది కాబట్టి, వాళ్ళు వెనకబడ్డారు కాబట్టి, వాళ్ళు అంటరానితనానికి గురయ్యారు కాబట్టి, వాళ్ళని కూడా సమాజంలో ముందు భాగంలో తీసుకురావటం కోసం హిందూ మతంలో ఉన్నటువంటి దళితులకు, గిరిజనులకు రిజర్వేషన్‌లు కల్పించడం జరిగింది. హిందూ మతంతో పాటు కులాలు ఏ మతాల్లో అయితే ఉన్నాయో, ఆ మతాల్లో గూడా వెనకబడ్డ కులాలకు రిజర్వేషన్‌లు కల్పించడం జరిగింది. ఎగ్జాంపుల్ సిక్కులు. ఇది ఏ మతాల్లో అయితే కులాలున్నాయో, కులాల ఆధారంగా ఎక్కడైతే వివక్ష ఉందో, వివక్ష ఆధారంగా వెనకబడ్డ వాళ్ళెవరైతే ఉన్నారో, వాళ్ళని ముందుకు తీసుకురావటం కోసం పెట్టినటువంటివే ఈ రిజర్వేషన్‌లు గావచ్చు, లేదు ప్రత్యేకమైనటువంటి చట్టాలు, హక్కులు గావచ్చు. వీటిని మాకు కూడా కావాలనే దాని కోసం దళిత క్రిస్టియన్ అనే పదాన్ని క్రియేట్ జేయటం ఏంటి? క్రిస్టియానిటీలో మతం లేదు. దళిత క్రిస్టియను, రెడ్డి క్రిస్టియను, కమ్మ క్రిస్టియను ఉండరు. క్రిస్టియన్ అంటే క్రిస్టియన్. ఇస్లాం అంటే ఇస్లాం అంతే. కానీ ఈ మధ్య కొంతమంది దళిత క్రిస్టియన్స్ పేరుతోటి ఒక హంగామా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదేమో! ఏమంటారు? ఇక్కడ కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. వాళ్ళు కూడా రిజర్వేషన్‌లు లాగేసుకుంటే, వాళ్ళు కూడా హక్కులు లాగేసుకుంటే, హిందూ మతంలోనే కొనసాగుతున్నటువంటి దళితులకి ఇబ్బంది కదా! గిరిజనులకి ఇబ్బంది కదా! కాబట్టి దీని మీద మీ అభిప్రాయం కూడా నాకు కావాలి. దయచేసి కామెంట్ చేయండి.